కొట్టుకుంటాం అనేది ఆయన సౌదీ రాజు ఎవరో చెప్పారు కదా, ప్రతి కంట్రీకి ఒక ఆర్మీ ఉంది కానీ ఆర్మీకి ఒక కంట్రీ ఉంది అనేది. ఆ విధంగా వాళ్ళకి ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్. అది మనం చేసిన గొప్పతనం కాదు, మనం చేసిన ఎఫర్ట్ కూడా కాదు పెద్దగా. అది మరి ఏమన్నా చేస్తుంటే ఒకటో రెండు చేసి ఉండొచ్చు, బట్ అది లేదు. సో గ్యారంటీగా ఇప్పుడు అంటే రా ఫలానా అది చేసిందని రా చెప్పుకోదు కదండి, మనమే అర్థం చేసుకోవాలి. చెప్పుకోవాలి. అదే ఎగ్జాక్ట్లీ అదే కొన్ని ఇన్సిడెంట్స్ అందరినీ ఆగిపోయిన అక్కడతోనే. అంటే కొన్ని మనం ఓపెన్ గా ఈ ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేయలేము. కిరణ్ తుమ్మల్ గారు నవ్వుతున్నారు, ఇటు పక్క శరత్ గారు చిరుమందహాసం తోటి అర్థం చేసుకున్నారు. మీకు కూడా అదే వాళ్ళని చూసి ఆపేసేదాన్ని నేను, ఇంకా ముందుకు వెళ్ళలేదు నేను అర్థం చేసుకుని. నేను అనేది ఏంటంటే సార్, ఇది మెయిన్. ఇప్పుడు 2-3 యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. మీ గ్వాదర్ పోర్ట్ ఉంది, చైనా కడుతుంది ఆ పోర్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ రోడ్ బిల్ట్ ఇనిషియేటివ్ అని. దానికి ఒక షుగర్ కోటెడ్ వర్డ్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, నెమ్మదిగా పాక్ భూభాగం మీదుగా ఎంటర్ అయ్యి మన పాకిస్తాన్ భుజం మించి, జనరల్ మునీర్ భుజం మించి తుపాకీ మన వైపు గురిపెట్టాలి. చైనా లక్ష్యం అది. చైనా అసలు ఇట్ హ్యాస్ నెవర్ కన్సిడర్డ్ యాజ్ అ కంట్రీ. ఏదో మనం మీరు ఇందాక అన్నారే, దౌత్యపరంగా మనం గొప్పలు చెప్పుకోవటమే కానీ, మన అంబాసిడర్స్ కానీ మన హైకమిషనర్స్ కానీ ఏదైనా ఇంటర్నేషనల్ సమ్మిట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం గురించి కొందరు దౌత్యవేత్తలు, వాళ్ళు ప్రస్తుతం రిటైర్ అయినా సరే వాళ్ళని దౌత్యవేత్తలనే మనం పిలవాలి, డాక్టర్ రిటైర్ అయినా డాక్టర్ అయినట్టే, వాళ్ళు చెప్పిన మాటలు ఆఫ్రికా కన్వర్జేషన్స్లో ది నెవర్ కన్సిడర్ అస్ కనీసం మనుషులుగా కూడా చూడరంట. అంత బలిసి కొట్టుకుంటున్న చైనా ఈరోజు పాకిస్తాన్లో కడుతున్న గ్వాదర్ పోర్టు ద్వారా జరపాల్సిన లావాదేవీలు, ఇంకా అక్రమంగా చేయాల్సిన చాలా కార్యక్రమాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆందోళన పడుతుంది. ఎందుకంటే ఆ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ కన్నా ఎక్కువ నష్టపోయేది చైనా. పాకిస్తాన్లో డబ్బులు పెట్టింది చైనా, పాకిస్తాన్ స్థితిగతులను మారుస్తున్నది చైనా. శ్రీలంకలో కూడా పెట్టింది. కొన్ని పోర్టులు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు గ్వాదర్ పోర్టు, ఇప్పుడు మనకు ఇమీడియట్ లక్ష్యం ఇంకోటేం కాదు, కరాచీ పోర్టు, గ్వాదర్ పోర్టు. ఇంకోటి ఎయిర్పోర్ట్ కట్టింది చైనా ఆ దగ్గరలోనే, బలూచిస్తాన్కిను ఈ ప్రాంతానికి గ్వాదర్ పోర్టుకి మధ్య. అచ్చంగా గాడిదలని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం చైనా నుంచి వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. వాళ్ళ అవసరాలకి మోత బరువుకి కోసం వాటిని ఇంపోర్ట్ చేసుకుంటారు. అక్కడ హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు, ఓన్లీ కార్గో. అది కూడా ఆ ఎయిర్పోర్ట్ గాడిదల కోసం కట్టిన ఎయిర్పోర్ట్. అది గాడిదలకు అంత విలువ ఉంది. వాటి ఆ తర్వాత అంటే సబ్సిక్వెంట్గా వాటితో పని అయిపోయిన తర్వాత చంపుకు తింటాం అనేది చైనా వాళ్ళకి అలవాటే. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి ఎంత ఇన్వెస్ట్ చేసింది చైనా పాకిస్తాన్ మీద. రికవరీ మాట అటుంచి మొదటికే మోసం వస్తే కొండ నాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని ఈ కట్టుకుంటూ వెళ్ళే క్రమంలో ఒకవేళ భారత్ గురిపెట్టి ఏంటంటే వాళ్ళు షాహిన్ 2 వాళ్ళు క్షిపణిని పరీక్షించారు 450 కిలోమీటర్లు. మీకు తెలుసు మన దగ్గర 2500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులు ఉన్నాయి. అలాగని వాళ్ళలాగా మనం రోడ్డు మీదకి వచ్చేసి మేము చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్లో 130 చోట్ల పెట్టాను. ఎవడైనా స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోవడం కిచెన్లో. వాడు మినిస్టర్ యూజ్లెస్ ఫెలో ఒక అతను వచ్చి మాట్లాడతాడు. ఇక రకరకాలండి వాళ్ళ గురించి మాట్లాడితే ఇందాకన్నా కదా మ్యావరిక్స్ ప్యారడైజ్ అది. ఇవి మనం నిజంగానే ప్రయోగిస్తే, మీరు ఇందాకన్నారు ప్రయోగిస్తాం లేస్తే మనిషిని కాదని భారత్ అంటుంది. భారత్ నిజంగానే లేస్తే మనిషి కాదు, లేవదలుచుకోలేదు. దానికి గల కారణాలు కూడా ఉన్నాయి. ఎకనామిక్ బ్లాకేడ్ ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాప్లో ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా అది ఆపేయటం అనే ప్రక్రియకి సస్పెన్షన్ అన్నదండి. కంప్లీట్గా నిలిపివేస్తున్నాం వల్ల మీరు ఉగ్రవాదం ఆపేస్తే మేము ఈ సస్పెన్షన్ ఎత్తేస్తాం. వీఆర్ వెరీ డిప్లొమాటిక్ ఇన్ అవర్ టెర్మినాలజీ, ఇన్ అవర్ అడ్రసింగ్ ద థింగ్స్. పాకిస్తాన్ పౌర సమాజానికి మన దేశం భారతదేశం వ్యతిరేకం కాదండి. పౌర సమాజంతో భారతదేశానికి వచ్చిన పంచాయతీ ఏం లేదు. 65% సింధ్ అండ్ పంజాబ్. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కిరణ్ తుమ్మల్ గారికి నాకన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది. కేవలం 65% 70% ప్రజలు వ్యవసాయం మీద బ్యాంక్ అయ్యి పంజాబ్ అండ్ సింధ్ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళ పొట్ట కొట్టాలన్న దుర్మార్గపు కాంక్ష భారతదేశానికి లేదు. కానీ ఏంటంటే బెదిరించాలి శత్రుదేశాన్ని. శత్రుదేశం అక్కడి నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక ఎకనామిక్ బ్లాకెట్ క్రియేట్ చేసి వాళ్ళు ఆల్రెడీ భారతదేశం యుద్ధం చేస్తున్నట్టే లెక్క. అండ్ ఈ రోజు ఆ సింధు నది జలాలు ఆగిపోవటం అంటే ఏమి ఉండదండి. ఒక ఏడాది పాటు కెనాల్స్ తవ్వుకుంటూ యూపీ, హర్యానా అండ్ యూపీ మీదుగా మళ్ళీ ఇటు కిందకు వచ్చేసి రాజస్థాన్, అక్కడి నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ మీదుగా మహారాష్ట్ర వరకు వచ్చి గోదావరి జలాలతో అనుసంధానం చేసే ప్రక్రియకు సంబంధించిన రూపకల్పన జరిగింది. ఇదేదో ఓవర్నైట్ అయిపోతుందని కూడా నేను అంటలా. అండ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, జలశక్తి మినిస్టర్ కూడా అనలా. ఇట్ టేక్స్ సమ్ 10 years or 15 years. బట్ ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకోండి, పాకిస్తాన్కి వణికే ఎడారి అయిపోతుంది. మన తారెడారు ఉంది కదా, అలాంటి దాన్ని రెప్లికేట్ అవుతుంది పంజాబ్ అండ్ సింధ్. దానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని మీరు అనుకుంటున్నారా?
అది ఇప్పుడు అదే అది అండి ఎలా మీరు పోతుందో చెప్పేది తర్వాత విషయం కరెక్ట్. ఉంటుంది. కాకపోతే ఏంటంటే చైనా ఇప్పుడు సపోర్ట్ చేస్తుండొచ్చు, శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ మాల్దీవ్స్ అట్లాంటి దేశాలకు, భారతదేశానికి సరౌండింగ్ లో ఉన్న దేశాలన్నింటికి మౌలిక వసతులు కల్పించేందుకు ధన సహాయం చేస్తుంది. శ్రీలంకలో రోడ్స్ వేసినారు, మాల్దీవ్స్ లో కూడా వాళ్ళకి ఏదో తాయిలం ఇచ్చి వాళ్ళని కూడా లోపరుచుకోవాలి, వాళ్ళ కింద పెట్టుకోవాలని ఉంది. సేమ్ అదే టైంలో పాకిస్తాన్ లో కూడా వాళ్ళ రోడ్స్ వేయడము, పాకిస్తాన్ డెవలప్మెంట్ కోసము చైనా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో వాళ్ళు హెల్ప్ చేస్తున్న దాంట్లో మన సింధు నది జలాలు నిలిపివేయడం ద్వారా వాళ్ళ మౌలిక వసతులు కల్పించే దాంట్లో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. అక్కడ వాళ్ళు డెవలప్మెంట్ కోసం చేస్తున్న సహాయానికి కూడా మనం ఒక రకంగా గండి కొట్టే అవకాశం ఏర్పడుతుంది. దీంతో సింధు జలాలు వాళ్ళు ఆపేయడంతో వాళ్ళకు మిగతా వసతులు కల్పించడానికి ఇబ్బంది అవుతుంది. అదే విధంగా మనకు బంగ్లాదేశ్ తోటి కూడా ఫరక్కా ఒప్పందం ఉంది గంగా జలాల మీద. సో ఇలాంటి ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ మన మీద ఏదో ఒక రకంగా ఆధారపడితే కానీ వాళ్ళకి వాటర్ రాదు. ప్రత్యేకించి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మన జలాలు పోతే కానీ వాళ్ళకి అక్కడ సస్యశాలం కాదు, వాళ్ళ పంటలు పండవు. మీరు అన్నట్టు ఈ సింధు, పంజాబ్ పాకిస్తాన్ లో సంబంధించిన రాష్ట్రాలలో వాళ్ళ పంటలు పండడానికి కష్టమవుతుంది. బంగ్లాదేశ్ లో కూడా మన గంగా జలాలు నిలిపేస్తే అక్కడ కూడా కష్టమవుతుంది. ఫరక్కా ఒప్పందం ఉంది బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్య. సో ఇట్లాంటివన్నీ మనం యుద్ధమే కాదు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వసతుల్లో దీంట్లో మనం నిలిపివేయడం ద్వారా అక్కడ డెవలప్మెంట్ కానీ అక్కడ మిగతా వసతులకి దెబ్బ కొట్టడం ద్వారా వాళ్ళని లైన్లోకి తీసుకురావాలి. వాళ్ళు ఇట్లాంటి పనులు చేయకుండా ఉండాల్సి వస్తుంది. ఈ టెర్రరిస్టులను ప్రోత్సహించడము, మన దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర అంత మంచిగా ఉంటే, అంత డెవలప్ అవుతుంటే ఈ రోహింగ్యాలు వాళ్ళు మన దేశానికి ఎందుకు వస్తారండి? వెరీ ట్రూ. వాళ్ళ దగ్గర వసతులు లేవు. ఒకసారి బిలావర్ భుట్టో ఏం మాట్లాడాడో చూద్దామండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం సార్. मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। ऐसे नहीं हो सकता, ऐसे नहीं हो सकता कि एक दिन तू उठ जाए और ये फैसला करे कि आप इंडस वाटर ट्रीट